బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సినీ దర్శకుడు ఆర్జీవి నివాసానికి ప్రకాశం పోలీసులు చేరుకున్నారు. ఆర్జీవిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో రెండోసారి ఆర్జీవి విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు రానని చెప్పడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. వర్మ విచారణకు సహకరించుకుంటే గనుక అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకెళ్తామని చెప్తున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సుధాకర్, గతంలో కూడా పోలీసులు విచారణ పిలిచినప్పుడు నాకు వ్యూహం సినిమా షూటింగ్ ఉంది, ముందుగానే అనుకున్నటువంటి షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నా అని చెప్పినటువంటి కారణం మనం చూసాం. ఈ రోజు కూడా లాయర్తో ఇన్ఫర్మేషన్ పంపించారు. కారణం పోలీసులు చెప్తారని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆర్జీవి ఇంటికి పోలీసు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆర్జీవి ఇంట్లోనే ఉన్నారా? ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆశ, ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసు విషయంలో రోజు రోజుకి కేసులు నడుస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే ఇప్పటికే 15వ తేదీ విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ ఏదైతే తను బిజీ షెడ్యూల్ తో పాటు తన వ్యక్తిగత కారణాల రీత్యా తనకు హాజరు కాలేదంటూ తన లాయర్ శ్రీనివాస్ చేత ఒంగోలు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. 19వ తేదీ నేను విచారణకు హాజరు కావట్లేదు, మరో వారం రోజుల పాటు నాకు గడువు ఇవ్వాలని చెప్పేసి స్థానికంగా ఉన్న విచారణ అధికారిగా ఉన్న రూరల్ సిఐ శ్రీకాంత్ ను కోరిన పరిస్థితి. అయితే 7 రోజులు గడువు ఇచ్చినప్పటికీ అసలు రామ్ గోపాల్ వర్మ నిజంగా ఏదైతే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడా లేదనే దానిపై పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే మొన్న 22వ తేదీ మరోసారి రూరల్ సిఐ రామ్ గోపాల్ వర్మకు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఏదైతే 20వ తేదీ మాత్రం తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి దాంట్లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఈ కేసుకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి విచారణకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఇక్కడికి చేరుకొని 11 గంటల నుంచి విచారణ జరగాల్సి ఉంది. అయితే ఇంతవరకు రామ్ గోపాల్ వర్మ విచారణకు సంబంధించి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒంగోలు పోలీసులు దీనిపై సీరియస్ గా ఉన్నారు. ఈ కేసు విషయంలో రామ్ గోపాల్ వర్మ నెగ్లిజెన్సీని మాత్రం ఒంగోలు పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ఇప్పటికీ నివాసానికి ప్రకాశం జిల్లా రూరల్ ఏదైతే ఒంగోలు రూరల్ పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ రావడం లేదని ఏదైతే స్థానిక పోలీసుల నుంచి అక్కడ ఉన్న పోలీసులకి సంకేతం ఇవ్వడంతో అక్కడ పోలీసులు ఎలా తయారు రామ్ గోపాల్ వర్మని పూర్తిగా అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మాత్రం ప్రస్తుతం ఇక్కడ పోలీసులు మాత్రం చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ మరోసారి విచారణకు దుమ్మ కొట్టడాన్ని మాత్రం ఇక్కడ స్థానిక పోలీసులు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు సంబంధించి గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో పాటు ఏదైతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఎక్స్ వేదిక్ గా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఏదైతే మద్దిపాడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న రామలింగం అనే వ్యక్తి ఈ మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి ఏదైతే ఈ పోస్టులకు సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పేసి రామలింగం అనే వ్యక్తి మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మద్దిపాడు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి ఈ నెల 12వ తేదీన రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆయనకి వ్యక్తిగతంగా ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే 15వ తేదీ తాను విచారణకు హాజరు కావట్లేదని చెప్పి తన లాయర్ ద్వారా మాత్రం రామ్ గోపాల్ వర్మ సంబంధించి కాగితాలు ఏదైతే లాయర్ ద్వారా మెసేజ్ పంపించాడో అయితే 20వ తేదీ రావాలని చెప్పారు. ఇంతవరకు రాలేదు. మరోవైపు ఇప్పటికే ఈ కేసు సంబంధించి డిస్మిస్ చేయాలని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. అయితే హైకోర్టులో కూడా రామ్ గోపాల్ వర్మ ఏదైతే ఈ కేసును డిస్మిస్ చేయాలంటూ రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసిన పరిస్థితి. ప్రధానంగా ఏదైనా పోలీసుల ద్వారా ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం అక్కడ బెయిల్ కి అప్లై చేసుకోవాలని చెప్పేసి అప్పుడు హైకోర్టు ఏదైతే వర్మ లాయర్ కు సూచించింది. ఈ నేపథ్యంలోనే దీంతో పాటు అరెస్ట్ పై ఆందోళన ఉంటే కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పి హైకోర్టు సూచించి ఈ నేపథ్యంలోనే వర్మపై నమోదు అయిన కేసును మాత్రం కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టు క్లియర్ గా చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇప్పుడు 25వ తేదీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ మరోసారి హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి బెయిల్ దాఖలు చేయాలని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ బెయిల్ కు సంబంధించి విచారణ జరుగుతుంది. రేపు హైకోర్టులో ఏదైతే రామ్ గోపాల్ వర్మ పిటిషన్ సంబంధించిన బెయిల్ పిటిషన్ సంబంధించి రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ దుమ్మా కొట్టడంతో ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారని
చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు పోలీసులు నోటీసులు జారీ చేసి ఒకసారి వ్యక్తిగతంగా ఇచ్చినా సరే పోలీసులకి ఎలాంటి పూర్తి స్థాయిలో స్పందించకుండా కేసుకు సంబంధించి ఎలాంటి విచారణకి సహకరించకుండా ఉండటానికి మాత్రం రూరల్ పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాంగోపాల్ వర్మ అరెస్ట్ కి సంబంధించి మాత్రం ఒక క్లారిటీకి వచ్చినట్టు మాత్రం పోలీసుల ద్వారా మనకి తెలుస్తుంది. ఏదైతే రాంగోపాల్ వర్మ ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు మాత్రం పోలీసులు మాత్రం సిద్ధమైనట్లుగా మాత్రం పోలీసుల నుంచి అందుతున్న సమాచారం. ఆశ. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్లోని సినీ దర్శకుడు ఆర్జీవి నివాసానికి ప్రకాశం పోలీసులు చేరుకున్నారు. ఆర్జీవిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో రెండోసారి ఆర్జీవి విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు రానని చెప్పడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. వర్మ విచారణకు సహకరించుకుంటే అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకెళ్తామని చెబుతున్నారు. జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఏదైతే రాంగోపాల్ వర్మపై నమోదైన కేసుకు సంబంధించి ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు విచారణాధికారిగా ఉన్న రూరల్ సిఐ శ్రీకాంత్ వద్ద రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కానున్న ఏదైతే కాకపోవడంతో ఈరోజు ఏదైతే హైదరాబాద్లో ఉంటున్న రాంగోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. రాంగోపాల్ వర్మను అదుపులో తీసుకొని దానికి సంబంధించి ఏదైతే కేసుకు సంబంధించి మద్దిపాడు పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏదైతే కేసు నమోదైన నేపథ్యంలో ఈరోజు రాంగోపాల్ వర్మ అరెస్ట్కి మాత్రం పూర్తిగా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే ఈరోజు ఉదయం 10 గంటలకు రాంగోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణాధికారిగా ఉన్న సిఐ శ్రీకాంత్ ఎదుట హాజరై ఏదైతే మద్దిపాడు పోలీస్ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 19వ తేదీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో పాటు ఏదైతే సినిమా షెడ్యూల్లో బిజీగా ఉన్న కారణంగా ఇప్పటికీ ఎంతవరకు హాజరు కాలేదు. అయితే ఆ రోజు మాత్రం ఏదైతే 19వ తేదీన విచారణకు హాజరు కాకుండా ఏదైతే రాంగోపాల్ వర్మ తరఫున ఉండే లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. దీంతో ఈ నేపథ్యంలోనే ఒంగోలుకు సంబంధించిన రాంగోపాల్ వర్మ శ్రీనివాస్ ఇక్కడ రూరల్ సిఐ శ్రీకాంత్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు సంబంధించి ఏదైతే సినిమా షెడ్యూల్లో బిజీగా ఉండడంతో పాటు అప్పుడున్న పరిస్థితుల కారణంగా రాంగోపాల్ వర్మ 19వ తేదీ విచారణకు హాజరు కాలేడని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే మరో వారం రోజులు గడువు ఇవ్వాలని చెప్పేసి సిఐ శ్రీకాంత్ను కోరిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే 25వ తేదీ ఈరోజు విచారణ హాజరు కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు రాంగోపాల్ వర్మ నుంచి విచారణకు సంబంధించి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒంగోలు రూరల్ పోలీసులు ఇప్పుడు ప్రస్తుతానికైతే రాంగోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ అదుపులో తీసుకొని మద్దిపాడు పోలీస్ స్టేషన్కు కేసుకు సంబంధించి విచారణకు సంబంధించి మద్దిపాడు పోలీస్ స్టేషన్ తరలించేందుకు మాత్రం ఏదైతే మద్దిపాడు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే ఇప్పటికే రాంగోపాల్ వర్మ ఏదైతే మద్దిపాడు వ్యూహం సినిమాలో భాగంగా ఏదైతే అప్పుడు నారా లోకేష్ నారా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని చెప్పి మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ నెల 15వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆయనకి ఇంటికి వెళ్ళి రాంగోపాల్ వర్మ ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా ఏదైతే నోటీసులు జారీ చేశారో అయితే 15వ తేదీ విచారణ కాలేదు. మరోసారి 20వ తేదీ విచారణ కావాలని చెప్పేసి పోలీసులు కోరినప్పటికీ ఇంతవరకు మాత్రం విచారణకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు మాత్రం ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే రాంగోపాల్ వర్మ ఈ కేసుకు సంబంధించి రాంగోపాల్ వర్మ ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన తన కేసును కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టును కోరిన పరిస్థితి. దీంతో పాటు ఏదైతే పోలీసుల నుంచి తనకు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది, దీన్ని నిలువరించాలని చెప్పి దీంతో పాటు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది హైకోర్టులో కోరిన పరిస్థితి. మరోవైపు హైకోర్టులో రాంగోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ కూడా రేపు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఈరోజు 25వ తేదీ విచారణకు హాజరవుతారని చెప్పి అందరూ భావించారు. అయితే ఇప్పటివరకు 11 గంటలకు విచారణ కావాల్సి ఉండగా ఇంతవరకు రాంగోపాల్ వర్మ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒంగోలు
పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మను అక్కడ అదుపులో తీసుకొని మధ్యపాటి పోలీస్ స్టేషన్గా లేదా ఒంగోలు రూరల్ పోలీసులు తరలిస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ఇక పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సింది. మొత్తంగా ఈ రోజు రామ్ గోపాల్ వర్మ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.